ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతిధవలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. అనగా సమస్త లోకాలకు అధిపతి, దుఃఖమనే మహాసాగరాన్ని తరింపజేసేవాడు, కర్ణామృతాది పేర్లు కలవాడు, అనగా మన చెవులకు ఇంపుగా అనిపించే పేర్లను కలవాడు, చంద్రుని ఆభరణంగా ధరించినవాడు, కర్పూర కాంతివలే ప్రకాశించేవాడు, జటాజూటాన్ని కలిగి ఉన్న శివునికి నా నమస్కారములు. గౌరీప్రియాయ రజనీశకలాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. అనగా పార్వతీదేవికి ప్రియమైనవాడు, శిరస్సున చంద్రుణ్ణి ధరించినవాడు, మృత్యుదేవునికే మృత్యువైనవాడు, సర్పరాజునే చేతి కంకణములుగా అలంకరించుకునేవాడు, గంగను తలపై నిలుపుకున్నవాడు, గజరాజునే అంతమొందించిన శివునికి నా నమస్కారములు. భక్తిప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. అనగా భక్తులకు అత్యంత సన్నిహితుడు, జనన మరణ భయాల వినాశకారి, ఉగ్రరూపుడు, భవసాగరాన్ని సునాయాసంగా దాటించగల సమర్థుడు, జ్యోతిస్వరూపుడు, తన నామస్మరణకే నాట్యమాడే శివునికి నా నమస్కారములు. చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. అనగా జంతు చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు, శ్మశాన బూడిదను దేహమంతా పూసుకున్నవాడు, నుదుట మూడో కన్ను కలిగిన త్రినేత్రుడు, విలువైన మణులను చెవికుండలాలుగా ధరించినవాడు, అందెల శోభతో నయనానందాన్ని కలిగించే పాదపద్మాలు కలిగినవాడు, జటాజూటాన్ని కలిగి ఉన్న శివునికి నా నమస్కారములు. పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువనత్రయ మండితాయ ఆనందభూమి వరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. పంచముఖాలతో ప్రకాశించువాడు, సర్పరాజును ఆభరణముగా అలంకరించుకున్నవాడు, స్వర్ణమయ దుస్తులను ధరించేవాడు, ముల్లోకాలకు శోభను చేకూర్చేవాడు, వరాలతో ముంచెత్తేవాడు, ఆనందానికి మూలస్థానమైనవాడు, తమో గుణాన్ని అంతమొందించేవాడైన శివునికి నమస్కారములు. భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. అనగా సూర్యదేవుని పట్ల ప్రేమగలవాడు, సంసార సాగరాన్ని దాటించగలవాడు, మృత్యుదేవుడిని జయించినవాడు, బ్రహ్మచే పూజింపబడేవాడు, అత్యంత మంగళకరమైన వాడైన శివునికి నా నమస్కారములు. రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. అనగా శ్రీరామునికి అత్యంత ప్రియమైనవాడు, శ్రీరామునికి వరాలు ప్రసాదించినవాడు, నాగులపై పక్షపాతం చూపువాడు, నరకాన్ని నిర్మూలించేవాడు,
పవిత్రులలో అత్యంత పవిత్రుడు, దేవతలచే ఆరాధింపబడువాడైన శివునికి నా నమస్కారములు. ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ. అనగా ముక్తిని ప్రసాదించేవాడు, కర్మానుసార ఫలాలను ప్రసాదించేవాడు, గణాలకు అధిపతి, గానప్రియుడు, నందివాహనుడు, ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు, మహేశ్వర నామకారుడవైన నీకు నా నమస్కారములు. వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వదారిద్ర్యనాశనం సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనం. అనగా వశిష్ఠునిచే రచింపబడిన ఈ దారిద్ర్య దహన స్తోత్రం శ్రద్ధగా పఠించడం మరియు వినడం వలన సర్వ దారిద్ర్యాలు తొలగిపోయి సర్వ సంపదలు పుత్రపౌత్రాభివృద్ధి కలుగును. ఓం నమః శివాయ.